ఇది ఇక కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కూడా పోయింది. ఇది మటుకు వాస్తవం. ఏమేం జరిగిందో చూడండి ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు కోతలు మొదలయ్యాయి. డిసెంబర్ 30న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రాత్రంతా కరెంటు లేక ఆక్సిజన్ అందకపోవడంతో ఒక రోగి ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయానికి రోజుకు 8 గంటలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అది కూడా సరిగ్గా రాక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని చెప్తున్నారు. నల్లగొండ జిల్లా సంస్థ నారాయణపురంలో కరెంటు వైర్లు పట్టుకొని మరి రైతులు నిరసన తెలిపిర్రు. చివరకు ఈ నెల 4న గాంధీ భవన్లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతుండగా కూడా కరెంటు పోయింది. కరెంటు కోతలకు ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలి? అన్నీ కదా చూస్తున్నారు కదా. మీరు ఊర్లకు ఓర్రి ఇదే మైకులు పట్టుకొని రైతుల కాడికి ఓర్రి ఎన్ని గంటల కరెంట్ వస్తుంది అని అడుగురి. నాయన పొద్దుగాల పూట 2 గంటలు కట్ చేస్తున్నాడు, మధ్యాహ్నం పూట 2 గంటలు కట్ చేస్తున్నాడు, ఇక రాత్రి అయితే మొత్తానికి లేదు. మోటార్లు నడిచే కరెంటు అంటే 3 ఫేజ్ కరెంటు అట్లా 6 గంటలు 8 గంటల కంటే ఎక్కువ ఇస్తలేడు. చెప్పినాం కదా, ఆయనే చెప్పే స్వయంగా ముఖ్యమంత్రి 3 గంటలకు మించి ఎక్కువ అవసరం లేదు అన్నాడు. ఇక మరీ 3 గంటలు ఇస్తే జనం నోట్లో ఉంచుతారని 6 గంటలు ఇస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక కరెంట్ వచ్చింది పోయింది. నిన్న సీతక్క మాట్లాడుతుంటే మంత్రి సీతక్క పాపం రీల్స్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కరెంటు పోలే. నిన్న ఆమె మాట్లాడుతుంటే కరెంటు పోతే ఎంత బాధ. ఆమె మాట్లాడుతుంటేనే కరెంటు పోయింది. మామూలుగా బాధపడతలేదు ఆమె. ఏమో నా రీల్స్లో కూడా ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఇక్కడ ఇంత ప్రాబ్లం వచ్చింది ఏంది అని. ఇక సర్కార్ గొప్పలు ఎట్లా ఉన్నాయి.